ఫ్రెండ్స్, ఇది కొనాఫా అంట స్వీటు. కొనాఫా స్వీటు అంటే ఇది ఎక్కువ ముస్లిమ్స్ ఇలాగా రెడీ చేసుకుంటారు. ఇదంతా అరబీ కంట్రీల్లో ఉన్నాయన్నీ మన వాళ్ళు వెళ్ళి అడవిడి చేసి అక్కడికి వెళ్ళి ఏంట్రా అని తిని చూసిన తర్వాత కానీ తెలియదు. అలాంటివన్నీ వచ్చి మళ్ళీ మనకి ఇండియాలో తయారు చేయడం జరుగుతుంది. ఈ కొనాఫా స్వీట్ అంట. దీంట్లో అదే పాలు పౌడరు, సేమియాలు, ఒక పంచదార, నానా గడ్డి అన్నీ వేస్తారనుకో. కొనాఫా అని కొడితే వచ్చేస్తుంది మీకు. కానీ తయారు చేసామండి, ఎలాగోలాగా తయారు చేసానండి. మా మేనగోళ్ళు ఉందండి. మా మేనగోళ్ళు సిక్లీలో చదువుతుంది. చదువుతుంది కదా అనుకున్నాను. ఇంతకీ నేను వచ్చేటోడికి తయారు చేశారు. సరే అయితే మీకు చూసినట్టుంటుందని అలా చూసి పెట్టాము. ఈ స్వీట్ తయారు చేసిన తర్వాత దీనిపైన మంచి రెసిపీ ఉంటుందండి. మరి జీడిపప్పు పొడుం చేసి పిస్తాను అలాగా పొడుం చేసి పెడితే మరి మామూలుగా ఉండదండి. బాదం పిస్తా, అది గ్రీన్గా ఉంది ఏంటనుకుంటున్నారా? బాదం పిస్తా మర్చిపోయింది. ఇప్పుడు చూడు మరి దాని మీద వేసిన తర్వాత ఉంటుంది మరి సరంగా చాకుతోటి ఇటు అటు 4 సార్లు కట్ చేయాలండి. అంటే నలుగురు ఉన్నాం కాబట్టి 4 సార్లు అంటున్నాను. ఒక 10 మంది ఉంటే కట్ చేసుకోవచ్చు అనుకో. మామూలుగా లేదండి. అయ్యి బాబోయ్ భూమి నెరలు తీసేస్తున్నట్టు ఉందండి. ఇది ఇదే భూకంపం మొత్తం ఎలా ఉంటుంది అలా నెరలు తీసేసిందండి ఇది. దీంట్లో మరి ఏం కొంచెం చూద్దాం, ఒక్కసారి చూద్దాము. అమ్మో అయ్యో బాబు, అబ్బాబ్బాబ్బా చెడ్డ రుచిగా ఉందండి బాబు. మర్చిపోయింది. తయారు చేసి చూడండి ఒకసారి. అమ్మ మాటలు కూడా రావట్లేదు సార్.